వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర మహిళ జరిగినటువంటి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్యామల గారి వారి మాటల్లోనే విందాం, చూద్దాం. ఎడ్ల పందాల పోటీల్ని తిలకించడానికి విచ్చేసిన, జాతీయ స్థాయి ఎడ్ల పందాల పోటీల్ని తిలకించడానికి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి, ముఖ్యంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. ఎర్రగొండపాలెం అంటే పేరుకి మీరు ఎర్రగొండపాలెంగానే మనం పెంచుకుంటూ ఉంటాం, కానీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీ ఊరికి ఒక పేరు ఉంది. ఏమిటది? రెండవ పులివెందుల. దిగ్విజయంగా ఈ జెండా ఎప్పటికీ ఇక్కడ రెపరెపలాడుతూనే ఉండాలి. మన తాటిపత్తి చంద్రశేఖర్ అన్న మీకు ఎమ్మెల్యేగా ఎప్పటికీ మీ కుటుంబంలో ఒకరిగా మీరు ఆయన్ని గెలిపించుకుంటూనే ఉండాలి. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఉండాలి అని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చంద్రశేఖర్ అన్న ఫోన్ చేసినప్పుడు అమ్మా మా ఊర్లో సంక్రాంతి వేడుకలు అని చెప్తారేమో అనుకున్నాను. ఆయన నాతో ఏమని చెప్పారు తెలుసా? అమ్మా మా ఇంట్లో సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తున్నాము, నా ఇంటి పండగ, నా ఇంటి సభ్యులందరితో కలిసి నేను జరుపుకుంటున్నటువంటి పండగ. అమ్మా మీరు రావాలి అనగానే చాలా సంతోషం అనిపించింది. ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న ఒక వ్యక్తి తన ప్రజల్ని కుటుంబ సభ్యులుగా చూస్తూ, తమ ఇంటి సభ్యులుగా చూస్తూ, నియోజకవర్గాన్ని తన ఇల్లుగా భావిస్తూ ఈ రోజున రాష్ట్రం మొత్తం ఎర్రగొండపాలెం వైపు చూసేలా చేసిన తాడిపట్టణకి ఒక్కసారి గట్టిగా చెప్పట్లేదు. ఎందుకంటే వృత్తి రీత్యా, ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ఎక్కడెక్కడో ఉండే వాళ్ళందరూ కూడా పెద్ద పండగ సంక్రాంతి పండగకి ఊరొస్తారు. మరి వాళ్ళందరూ ఆయన ఊరు వచ్చే సమయానికి అన్న మీరు ఈ ఊరిని ముస్తాబు చేసిన తీరు, ముఖ్యంగా 2 ఎడ్లని పట్టుకొని చంద్రశేఖర్ తీసుకున్న ఫోటో సంక్రాంతి హైలైట్. సంక్రాంతి పండగ